ఐపీఎల్ సీజన్ 17 వేలం ప్రక్రియ దుబాయ్లోని కోకా-కోలా అరేనాలో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన వేలంలో అత్యధిక మొత్తాన్ని పొందిన ఆటగాళ్ల జాబితా ఇక్కడుంది. ఇద్దరు ఆటగాళ్లు 20 కోట్లకు పైగా అమ్ముడయ్యారు. అలాగే ముగ్గురు ఆటగాళ్లకు 11 కోట్లకు పైగా ధర పలికింది. అయితే ఇప్పటివరకు జరిగిన వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లను చూస్తే ముందుగా ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్రైజ్ దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్ను కేకేఆర్ ఫ్రాంచైజీ 24.75 కోట్లకు కొనుగోలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. అదే జట్టుకు చెందిన ప్యాట్ కమిన్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండవ అత్యంత ఖరీదైన బిడ్డింగ్గా నిలిచింది. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ డారిల్ మిచెల్ను సిఎస్కే ఫ్రాంచైజీ 14 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ ఈసారి 11.75 కోట్లకు వేలంలో నిలిచాడు. ఆర్సీబీ మాజీ పేసర్ను ఈసారి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అలజిరి జోసెఫ్ను ఆర్సీబీ 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి జరిగిన ఐపీఎల్ వేలం చరిత్రను తిరగరాస్తూ ది బెస్ట్ ప్రైస్ ట్యాగ్ను ఆటగాళ్లకు కట్టబెట్టింది.